గత వారం రోజులుగా అంటే అస్వస్థకు గురైనటువంటి పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్తో బాధపడి కొంత అంటే రివ్యూలతోనే ఆయన సమీక్షా సమావేశాలు నిర్వహించారు. వరద బాధితులకు అయితే మాత్రం ఆయన వెళ్ళలేని పరిస్థితి ఆయన ముందుగానే చెప్పడం జరిగింది. తర్వాత అధికారులు కూడా ఆయన అయితే మాత్రం పవన్ కళ్యాణ్ని రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. ఇక వరద బాధితులు ఏ విధంగా ఆదుకోవాలని చెప్పేసి ఆయన రివ్యూ సమీక్షా సమావేశంలోనే ఆయన కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. వరద బాధితులకి ఆంధ్రప్రదేశ్ ₹1 తెలంగాణ ₹1 అని చెప్పేసి గతంలోనే ప్రకటించారు. ఈ రోజు రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో జూబ్లీ హిల్స్ ఆయన నివాసంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ₹1 చెక్కును అయితే మాత్రం అందించడం జరిగింది. స్వయంగా గతంలో కూడా చెప్పారు, స్వయంగా వెళ్ళి నేను సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తెలంగాణ సీఎంని స్వయంగా చెక్కునైతే మాత్రం వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి అందిస్తానని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. అంతేకాకుండా సినిమా పరిశ్రమకు సంబంధించి అవ్వచ్చు, లేకపోతే ఆయన నటుడుగా మరోపక్క హిట్ సినిమాలు తీస్తూ మరోపక్క రాజకీయంగా రాణించినటువంటి పవన్ కళ్యాణ్కి అయితే మాత్రం సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం శాలువాతో సత్కరించి ఒక జ్ఞాపికను కూడా బహూకరించారు. మనం ఇక్కడ చూడొచ్చు, జ్ఞాపికను కూడా బహూకరించారు. అయితే ఈ ఇరు రాష్ట్రాల మధ్య ఒక సమన్వయంతో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఏదైనా విపత్కర పరిస్థితులు కానీ లేకపోతే ప్రకృతి విలయతాండవం చేసినప్పుడు కానీ రెండు రాష్ట్రాలు కూడా ఒక సమన్వయంతో ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించాలని ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్లు తెలుస్తుంది. మరోపక్క పవన్ కళ్యాణ్ ఆర్థిక సహాయం చేయడానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం హర్షించారు. ఒక జనసేన పార్టీ అధినేతగా ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రిగా అటు చంద్రబాబు నాయుడికి ఒక సపోర్ట్గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం అభినందించడం జరిగింది. ఇది రాజకీయాల్లో ఇట్లాంటి కల్చర్ రావాలి అంటే ఒక విమర్శలు లేకపోతే ప్రతి విమర్శలు చేసుకోవద్దు. ఒక బాధితాయుతమైనటువంటి పదవిలో ఉన్నప్పుడు ఒక సమన్వయంతో పనిచేసుకోవటం, అలాగే ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు ఇరు రాష్ట్రాలు పరిష్కార మార్గాల్ని అన్వేషించటం, ఇవన్నీ కూడా ఒక మంచి వాతావరణంలో ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతాయని చెప్పేసి ఇరువురు అంటే అటు ముఖ్యమంత్రి అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చర్చించడం జరిగింది. ఏది ఏమైనా సరే ఈరోజు పవన్ కళ్యాణ్ అయితే మాత్రం తెలంగాణ సీఎం ₹1 చెక్ అందించడం, అలాగే ఏమైనా సమస్యలు ఉండటం, అలాగే చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి అక్కడ అభివృద్ధి పనులు అవ్వచ్చు లేకపోతే బుడమేరు ఎఫెక్ట్ అవ్వచ్చు కూడా చర్చకు వచ్చినట్టు తెలిసింది. మరోపక్క తెలంగాణలో వరద బాధితులకి ఎలాంటి సహాయ సహకారాలు ఉన్నాయి, మరోపక్క ఏ విధంగా వాళ్ళని ఆదుకున్నది, ఇరు రాష్ట్రాల యొక్క సీఎంలు కూడా క్షేత్రస్థాయిలో గ్రౌండ్లోకి వెళ్ళి అక్కడ వరద బాధితులను నేరుగా కలవటం ఏదైందో ఇది ఒక మంచి పరిణామం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ కూడా ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం జరిగింది. ఏది ఏమైనా సరే ఇటు పవన్ కళ్యాణ్ ఇటు తెలంగాణ సీఎం ఇద్దరు కూడా కలయిక ఏదైతే ఉందో ఇది ఒక సుహృద్భావ వాతావరణం మధ్య జరిగినటువంటి చర్చగా, మరోపక్క ఏవైనా సమస్యలు ఉంటే పవన్ కళ్యాణ్ అంటే అటు వారధిగా అటు చంద్రబాబు నాయుడికి ఇటు రేవంత్ రెడ్డికి మధ్య ఒక వారధిగా ఒక సమన్వయకర్తగా అయితే మాత్రం వ్యవహరించే అవకాశం ఉన్న నేపథ్యంలో మొత్తానికి హైదరాబాద్లో తెలుగు చలనచిత్ర పరిశ్రమ కూడా ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డిని కలవటం అయితే మాత్రం అందరూ కూడా ఇది ఒక శుభ పరిణామంగా చెప్పుకుంటున్నారు.